ఆగండి. ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ చారు చేసుకుందాము. శనగపిండి చారు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కారం, ఉప్పు వేసుకుని చింతపండు పులుసు పోసుకుని కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. 3-4 నిమిషాలు మరగనివ్వాలి. వేరే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని 1/2 కప్పు వాటర్లో పల్చగా కలుపుకొని ఈ మరుగుతున్న చారులో పోసుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోవాలి. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నేను ఇక్కడ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ కర్రీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. ఇంకొక నిమిషం మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఈ చారు వేడి అన్నంలో కానీ ఉప్మాలో కానీ సూపర్ ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి.